హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బంగాళదుంప వంకాయ కర్రీ ఎలా చేయాలన్నది చూసేద్దాం. దానికి ఏమేమి కావాలో నేను ఒకసారి చెప్తాను, చూద్దాం రండి. నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్. 2 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా బంగాళదుంప ముక్కలు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు 2 చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నంగా వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ క్యూబు, ధనియాల పొడి, వెజిటేబుల్ మసాలా, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె, కారం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేడెక్కేలాగా చూసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు వేడయింది. ఇందులో నేను బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను. ఈ బంగాళదుంపలు అన్నీ వేసుకొని అందులోని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళదుంపలు అన్నవి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి. ఇంకొక 10 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అన్నది వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇందులోనే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు అన్నవి ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అది ఈ వీడియోలో కనిపించలేదు, స్కిప్ అయింది అది. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 2½ స్పూను కారం వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా బాగా కలపాలి. ఇవి బాగా కలుపుకోవాలి. కర్రీ అంతా పట్టేలాగా వంకాయ ముక్కలకి మనం బాగా కలపాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. అందులో టమాటాలు వేసుకుంటున్నాను. టమాటా వేసి బాగా కలుపుకోవాలి. టమాటా కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి బాగాన. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం బాగా కలుపుకొని ఇందులోనే మనం ధనియాల పొడి, వెజిటేబుల్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో బంగాళదుంప ఫ్రై పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యింది, చూద్దాం ఎలా ఉందో. బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పొడి వేసుకొని ఇందులో మనం ఇప్పుడు వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. మన కర్రీకి ఎంత క్వాంటిటీలో కావాలో మనం
వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికితే కర్రీ అన్నది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ అన్నది కొంచెం దగ్గరగా బాగా అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగా కర్రీ ఉడకనివ్వాలి. కొత్తిమీర అన్నది ఇప్పుడే వేసాం కనుక ఒక 2 నిమిషాలు ఉడికితే కర్రీ అన్నది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ అన్నది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ అన్నది మనకి ఇలా రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.